హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ గిరిజన గురుకులాల సొసైటీ కింద పనిచేసేటువంటి జూనియర్ అదేవిధంగా డిగ్రీ కాలేజీల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ అదేవిధంగా క్లాస్ 4 ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇవాళనే. అయితే ఈ నాన్ టీచింగ్ ఉద్యోగాలు క్లాస్ 4 ఉద్యోగాల్లో మొత్తంగా 8 రకాల పోస్టులకైతే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేయడానికి మనకు ఫీజు కేవలం జస్ట్ 50 రూపీస్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి పరీక్ష ఉండదు. డైరెక్ట్గా వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అర్హత ఉన్నటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక అనేది జరుగుతుంది. అయితే 8 రకాల పోస్టులు ఏవి, వాటికి సంబంధించిన అర్హత ఏంటి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి అప్లికేషన్ లింక్ కావచ్చు, నోటిఫికేషన్ లింక్ కావచ్చు, డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఖచ్చితంగా అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే, ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి జాబ్స్ మరియు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీకు మీ మొబైల్కి రీచ్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే, యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోదు, జస్ట్ చిన్న క్లిక్ చేస్తే చాలు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అయితే తెలంగాణ గిరిజన గురుకులాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే చూద్దాం మనం. ఎప్పుడైతే మనం వెబ్సైట్ అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని అయితే ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ మీద వెబ్సైట్ ఈ విధంగా అయితే అపియర్ అవుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ టేబుల్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే గైడ్లైన్స్ ఇచ్చాడు. అదేవిధంగా పేమెంట్ స్టార్ట్ డేట్, అంటే ఇవాళ నుంచి పేమెంట్ అనేది ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది జరుగుతుంది. అప్లై అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎప్పటిదాకా ఉంటుందంటే లాస్ట్ డేట్ 30 జూలై వరకు అయితే ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అదేవిధంగా ఎండ్ డేట్ కూడా సేమ్ ఇవాళ నుంచి ఈ జూలై 30 వరకు అయితే ఈ అప్లికేషన్స్ అయితే ఫిలప్ చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకి నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ ఈ టేబుల్లో చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అని, ఇక్కడ దీన్ని నొక్కితే మనకేంటంటే ఆన్లైన్లో పేమెంట్ ఏ విధంగా పేమెంట్ చేయాలనేది ఒక టేబుల్ అయితే విండో అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్, అంటే ఆన్లైన్లో మనం ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మనకి ఈ క్లిక్ హియర్ దగ్గర ఒత్తితే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అది కూడా నేను చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా చెప్తాను, ఎలాంటి డౌట్స్ అయితే రావు. ఓకే, ఇక్కడ చూడండి నోటిఫికేషన్ నెంబర్, ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది ఇవాళనే. ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది, వెబ్ నోటిఫికేషన్. అవుట్సోర్సింగ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ టీటీ అంటే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వెబ్ నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చిండు. అయితే ఈ తెలంగాణ గిరిజన సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జూనియర్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజ్లో ఈ అవుట్సోర్సింగ్ స్టాఫ్ను అయితే నియమించుకోవడానికి నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ అదేవిధంగా క్లాస్ 4 అవుట్సోర్స్డ్ వేకెన్సీస్ అన్నింటినీ టెంపరీ అంటే తాత్కాలికంగా నియమించుకోవడానికి అయితే ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ ఇదివరకే చెప్పుకున్నాం మనం, 15 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవాళ నుంచి. అదేవిధంగా 30 అంటే ఈ నెల 30 వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ మనం చేసుకోవడానికి ఇక్కడ ఒక వెబ్సైట్ అడ్రస్ ఇచ్చిండు. దీంట్లో నుంచి అప్లై చేయండి అని చెప్తా ఉన్నాడు. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, దాని నుంచి మీరు అప్లై చేయండి. నెక్స్ట్ పోస్టుల వివరాలు ఒకసారి చూస్తే మనం పర్టికులర్స్ ఆఫ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అన్నాడు. మొత్తంగా 8 రకాల పోస్టులు అయితే ఉన్నాయని చెప్పాను నేను. ఇక్కడ చూడండి ఒక్కొక్క పోస్ట్ అయితే చూద్దాం. అవుట్సోర్స్డ్ స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కేర్ టేకర్ పోస్టులు ఉన్నాయి డిగ్రీ కాలేజెస్లో. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి డిగ్రీ కాలేజెస్లో. కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ ఇవి కూడా డిగ్రీ కాలేజీలో ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కమ్ డిఈఓ అంటే డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమంటే హెల్పర్, కిచెన్ హెల్పర్ లేదా ఎంపీడబ్ల్యూస్ ఈ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్స్ అటెండర్ అని ఈ పోస్టులు. మొత్తంగా ఇక్కడ చూడండి, మొత్తంగా 8 రకాల పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇటు వరకు ఒక్క నిమిషం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి మొత్తం 8 రకాల పోస్టులు అయితే కనిపిస్తున్నాయి, 1 to 8. ఓకే, ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఏ పోస్టుకు ఏ అర్హత ఉండాలో ఒకసారి చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాఫ్ నర్స్ చూడండి. ఇక్కడ స్టాఫ్ నర్స్కి అయితే మనకి ఏం కావాలంటే పాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్, ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. దాంతోపాటు 3.5 సంవత్సరాల నర్సింగ్
ట్రైనింగ్ కోర్స్, నర్స్ ట్రైనింగ్ కోర్స్ అన్న ఉండాలి, లేదంటే బీఎస్సీ నర్సింగ్ అయితే పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ కేర్ టేకర్ పోస్టు డిగ్రీ కాలేజ్లో, దీనికి ఎనీ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నాడు, అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ డిగ్రీ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఏ, అంటే దీనికి కూడా డిగ్రీ ఉంటే చాలు. దీంతోపాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబుల్లో పనిచేయడానికైతే బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ చేసి ఉండాలి. ఫిజికల్ సైన్సెస్ అంటే ఎంపీసీ చేసి ఉండాలి. బీఎస్సీ లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళకైతేనేమో కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, అంటే ఈ విధంగా బీఎస్సీ ఎంపీసీ కావచ్చు, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళు ల్యాబ్ అసిస్టెంట్ డిగ్రీ కాలేజ్లో పనిచేసే ఈ పోస్టుకి అయితే అర్హులు. నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ డిగ్రీ కాలేజ్, కంప్యూటర్ ల్యాబ్కి అయితే బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పోస్టుకి అయితే అర్హులు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ అన్నాడు, దీనికి కూడా డిగ్రీ కంపల్సరీ ఉండాలి. మస్ట్ పొసెస్ ఏ సర్టిఫికేట్ ఇన్ టైప్ రైటింగ్ ఇన్ లోయర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్లో లోయర్ గ్రేడ్ టైప్ రైటింగ్లో ఒక సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మనకు ఉండాలి. నెక్స్ట్ మస్ట్ హోల్డ్ ఏ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, డీసీఏ కావచ్చు, ఇలాంటి పీజీడీసీ కావచ్చు, ఇలాంటి కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ అయితే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి జారీ చేయబడ్డది అయితే మన దగ్గర ఒకటి ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ లేదా ల్యాబ్ అటెండర్ పోస్టులు, దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదంటే 10th సమానమైనటువంటి ఏదైనా క్వాలిఫికేషన్ ఉండాలి మనకు. నెక్స్ట్ హ్యాండ్లింగ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్ చేసేటువంటి సామర్థ్యం అయితే మనకు ఉండాలి. కిచెన్ హెల్పర్ ఆర్ ఎంపీడబ్ల్యూస్ అని ఉంది, దీనికి కూడా ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. మస్ట్ నో సైకిల్ తొక్కడం అయితే ఖచ్చితంగా రావాలని చెప్తా ఉన్నాడు దీనికి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు చూస్తే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి అన్నాడు. మస్ట్ నో సైక్లింగ్, అంటే కిచెన్ హెల్పర్లకి తర్వాత ఆఫీస్ సబార్డినేట్ ఈ 2 పోస్టులకు అయితే ఎస్ఎస్సితో పాటు ఖచ్చితంగా సైకిల్ తొక్కడం అయితే రావాలి అని క్లియర్గా చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ షుడ్ అప్లై త్రూ ఆన్లైన్ ఓన్లీ, అందరు కూడా ఆన్లైన్ ఓన్లీ అప్లై చేయాలి. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇస్తాను నేను కింద. నో అప్లికేషన్ ఫిజికల్ ఫార్మాట్ షెల్ బి ఎంటర్టైన్డ్ ఎయిదర్, అంటే ఎవరు కూడా ఫిజికల్గా ఈ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయడానికి అవకాశం లేదని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్స్ ఫర్ సెలెక్షన్ అన్నాడు. అయితే ఇక్కడ జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, కొన్ని ఉమెన్స్ ఉన్నాయి, కొన్ని కో ఎడ్యుకేషన్ ఉన్నాయి. అయితే నో మేల్ క్యాండిడేట్ విల్ బి ఎంగేజ్డ్ ఇన్ ఉమెన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవ్వరు కూడా మగవాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హత లేదు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ విల్ బి ఎంగేజ్డ్ ఇన్ ఉమెన్ ఇన్స్టిట్యూషన్స్, ఉమెన్ ఇన్స్టిట్యూషన్లో ఓన్లీ ఫీమేల్కి మాత్రమే అవకాశం ఉందని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దోస్ క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఇన్ ద, అయితే ఈ ఉద్యోగాలకు పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా గిరిజన గురుకులాల సొసైటీలో ఇదివరకే చదివినట్లుంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ క్యాండిడేట్స్ విల్ బి టర్మినేటెడ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద టెంపరీ అవుట్సోర్స్ వితౌట్ గివింగ్ ఎనీ ప్రియర్, మీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మిమ్మల్ని తొలగించేటువంటి అధికారం ఈ గురుకులాల సొసైటీకి ఉందని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఇక సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం, ఏ విధంగా ఉంటుంది, మెరిట్ లిస్ట్ ఏ విధంగా తయారు చేస్తారని. స్టాఫ్ నర్సుల మెరిట్ లిస్ట్ ఏ విధంగా తయారు చేస్తారంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ బీఎస్సీ నర్సింగ్ ఆర్ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ కోర్సులో వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా ఈ మెరిట్ లిస్ట్ వీళ్ళకైతే తయారు చేస్తారు. వీళ్ళకి సంబంధించిన శాలరీ, ఫిక్స్డ్ శాలరీ ఎంత ఉంటే 17,500 పర్ మంత్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కేర్ టేకర్ డిగ్రీ కాలేజ్లో వీళ్ళకి కూడా డిగ్రీలో సాధించినటువంటి మార్కుల ఆధారంగానే, అంటే మెరిట్ ఆధారంగానే వీళ్ళని మెరిట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుందంటే మంత్లీ 15,000 అయితే ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఇక్కడ కూడా డిగ్రీలో సాధించినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆధారంగానే సెలెక్షన్ అయితే ఉంటుంది అంటున్నారు. దీనికి శాలరీ ఎంత ఉంటుందంటే వీళ్ళకి కూడా 15,000 పర్ మంత్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ కూడా చూడండి డిగ్రీలో సాధించినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆధారంగానే సెలెక్ట్ చేస్తారంట, మెరిట్ లిస్ట్ అయితే చేస్తారంట. అయితే వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుందంటే 20,000 పర్ మంత్ అయితే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ లేదా డాటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే ఇక్కడ డిగ్రీలో వచ్చినటువంటి మార్కులకు వీళ్ళకైతే 75%, అదేవిధంగా టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అయితే పెట్టాలని చెప్పినాం కదా, లోయర్ గ్రేడ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్, దానికి సంబంధించిన వెయిటేజ్ ఎంత ఉంటుందంటే 25 మార్క్స్. దీనికి 75 డిగ్రీలో వచ్చిన మార్క్స్ అయితే 75%, టైప్ రైటింగ్ వచ్చినటువంటి ఆ టైప్లో వచ్చినటువంటి మార్క్స్కి 25% వెయిటేజ్ మార్క్స్ అయితే ఉంటాయి. వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుందంటే 15,000 పర్ మంత్ ఉంటుంది. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ కావచ్చు, కిచెన్ హెల్పరు, ఎంపీడబ్ల్యూఎస్ కావచ్చు, వీళ్ళకి కూడా ఏంటంటే నెక్స్ట్ ఆఫీస్
ఆఫీస్ సబార్డినేట్. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఇక్కడ ఎస్ఎస్సిలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా 100% వెయిటేజ్ ఉంటుందని చెప్తుర్రు. వీళ్ళకి ల్యాబ్ అసిస్టెంట్కి అయితే 15,000, తర్వాత కిచెన్ హెల్పర్లకి 12,000 ఈ విధంగా అయితే శాలరీ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ కూడా 12,000 అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇవండి పోస్టులకు సంబంధించిన అర్హతలు, మెరిట్ లిస్ట్ ఏ విధంగా తయారు చేస్తారో అదేవిధంగా శాలరీస్ ఎంత ఉంటున్నాయి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఫీ పేమెంట్ ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి ఫస్ట్లో చెప్పాం కదా, క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ ఈ విధంగా అపియర్ అవుతుంది. దీంట్లో ఏం చేయాలంటే మనం నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఉన్నది కావచ్చు, మెయిల్ ఐడికి లింక్ ఉన్న నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి మనం అప్లై చేస్తున్నాం, అదేవిధంగా యువర్ క్వాలిఫికేషన్స్ మస్ట్ బి, మన ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా అవి ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకైతే ఫీ పేమెంట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్, ఈ రెండు ఎంటర్ చేసి సబ్మిట్ అనగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదే అండి ఇవాళ తెలంగాణ గిరిజన గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో రన్ చేసేటటువంటి జూనియర్ డిగ్రీ కాలేజీల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ అంటే 4th క్లాస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్. అదేవిధంగా దీనికి ఎలాంటి పరీక్ష లేదు, మనకు వచ్చినటువంటి అర్హత పరీక్షలో ఉన్నటువంటి మార్కుల ఆధారంగానే దీనికి ఎంపిక అయితే జరుగుతుంది. ఫీజు జస్ట్ 50 రూపీస్ పే చేయాలి అంతే. మంచి అవకాశం. ఓకే, పోస్టులు ఎన్ని ఉన్నాయని అవి మాత్రం ఇక్కడైతే క్లారిటీ ఇవ్వలేదు నోటిఫికేషన్లో. సరే, అర్హత ఉన్న వాళ్ళైతే అప్లై చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్స్ మరియు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్నీ మీకు అందరికంటే ముందుగా మీకు రీచ్ అవుతాయి. ఓకే, వీడియోని లైక్ చేయడం మర్చిపోదు, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.